హలో ఫుడీస్, ఈరోజు 10 మినిట్స్లో మైసూర్ బజ్జీ విత్ టమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్. ఇది వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇలా ఈ కొలతలతో ట్రై చేశారంటే పక్కా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. ఫస్ట్ అయితే నేను 1 కప్ మైదాని తీసుకున్నాను. మనకి తెలుసు కదా మైదా పిండి. దాన్ని ఒక బౌల్లో వేసుకున్నాను మైదా పిండిని. అలాగే 1 కప్తో పెరుగు తీసుకున్నాను. పెరుగుని అందులో వేసేసాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఫస్ట్ మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. అలాగే దానికి సరిపడేంత సాల్ట్ వేసుకున్నాను. కొంచెం జీలకర్ర వేసాను. కొంచెం తినే సోడా ఉంటుంది కదా, వంట సోడా అంటాము, దాన్ని కొంచెం యాడ్ చేయాలి. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఆ పెరుగు వేసిన తడి సరిపోకపోతే కనుక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ చేయాలి. చూడండి నేను ఎలా మిక్స్ చేస్తున్నాను. కన్సిస్టెన్సీ మాత్రం పర్ఫెక్ట్గా చూసుకోవాలి. చూడండి నేను ఏ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను. చూడండి మరీ ఎక్కువ తడి ఉండకూడదు, ఎందుకంటే మనం సోక్ చేసి ఉంచుతాం కదా, ఈలో కొంచెం జారినట్టు ఉంటుంది. అందుకు కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. అలా కలుపుకున్న ముద్దని ఒక ప్లేట్ మూత పెట్టేసి అలా ఉంచేయాలి. ఒక 3 to 4 అవర్స్ ఉంచేయాలి. ఎర్లీ మార్నింగ్ చేసుకునేటట్టయితే ముందు రోజు నైట్ పెట్టేసుకోవచ్చు ఇలా కలిపేసి. తర్వాత ఓపెన్ చేసుకోవాలి 3 to 4 అవర్స్ తర్వాత. చూడండి బుడగల్లా వస్తుంది, బాగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట అలా ఉంచామంటే. తర్వాత స్టవ్ పై కళాయి పెట్టుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని అయితే వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ ఎక్కాలి. బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం చిన్న చిన్న ముద్దలుగా మనం అందులో వేసేసుకోవాలి. చూడండి నేను ఎలా వేస్తున్నాను. అవి పొంగుతాయి అన్నమాట. పొంగి కొంచెం పెద్దవిగానే వస్తాయి. బజ్జీ అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది, ఎందుకంటే మనకి ముద్దే తెలిసిపోతుంది, అంత సాఫ్ట్ అయిపోతుంది మనం సోక్ చేసి ఉంచుతాం కాబట్టి. అలా మొత్తం కూడా మన దగ్గర ఉన్నదంతా కూడా అలా చిన్న చిన్న బాల్స్ లాగా వేసేసుకోవాలి. అది బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా అన్నీ వేసేసుకొని ఒకసారి అలా తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. టిఫిన్ అయితే మాత్రం అదిరిపోతుంది. ఎప్పుడు రొటీన్ టిఫిన్స్ తింటూ ఉంటాం కదా, ఇడ్లీ దోశ ఇలాంటివన్నీ కూడా. ఎప్పుడన్నా వీక్లీ వన్స్ 2 వీక్స్కి ఒకసారి అలా ఇది ట్రై చేయొచ్చు. చాలా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మనకి సేమ్ బయట ఇప్పుడు టిఫిన్ షాప్స్లో ఎలా వస్తుందో సాఫ్ట్గా చాలా స్పాంజ్ లాగా, సేమ్ ఇంట్లో కూడా అలానే చేసుకోవచ్చు మనం ఇలా చేసుకున్నామంటే. చూడండి అలా తిప్పుకుంటూ అలా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి అంటే ముందు వెనక కూడా మొత్తం అంతా కూడా రౌండ్ షేప్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లోపల కూడా ఉడకాలి కదా. అది బాగా ఫ్రై అవుతూ ఉంటాయి అలాగను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. చూడండి కలర్ అయితే వచ్చేసింది మనకి. ఇంకా అవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చట్నీకి కావాల్సినవి ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, అల్లం, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇవి మనం తీసుకోవాలి. ఇవి తీసుకున్నాక టమాటోస్ని కట్ చేసుకోవాలి. మామూలుగా కొంచెం పెద్ద సైజులో అయినా పర్వాలేదు, కట్ చేసుకోవాలి. మిక్సీ ఆడుకుంటాం కదా, మొత్తం టమాటోస్ అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. అలా చూడండి నేను ఎలా కట్ చేసుకుంటున్నాను. చట్నీ అయితే మాత్రం సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్, మీరు ఇలా ట్రై చేయండి. నాకు తెలిసి ఎవరు కూడా ఇలా ట్రై చేసి ఉండరు. చాలా చాలా భలే వచ్చింది, సూపర్ టేస్ట్ అయితే వచ్చింది. తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసేయాలి. మిక్సీలో అలా వేసేస్తే మనకు కొంచెం టైం పడుతుంది కదా, అందుకు కట్ చేసుకొని వేసుకుంటే తొందరగా అయిపోతుంది అన్నమాట.
అలాగే పచ్చిమిర్చి కూడా అలా వేసేసుకోవాలి. కొంచెం కట్ చేసి వేసుకున్నాను నేను. అలా వేసేసుకున్నా కూడా అయిపోతుంది. అలాగే అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బల్ని అలా వేసేసాను. ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ ఆడుకోవాలి, పేస్ట్ లాగా. మొత్తం పేస్ట్ లాగా ఆడేసుకోవాలి. ఇంకా మనకి ఈ పేస్ట్ ఉంది కదా, అందులో వేసేసుకొని కొంచెం మరీ చిక్కగా ఉంది, కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి లైట్గా అనమాట, మరీ ఎక్కువేం కాదు. టమోటా చట్నీ అంటే కొంచెం ముద్దగా ఉంటేనే బాగుంటుంది. మైసూర్ బజ్జీతో టమోటా చట్నీ కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి మీరు ఇంట్లో. చాలా చాలా టేస్టీ అనిపిస్తుంది. మంచి టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు మీరైతే. ఇప్పుడు పోపు దినుసులు మనం తాలింపుకి రెడీ చేసుకుందాము. ఫస్ట్ పోపు దినుసులు, అలాగే కొంచెం జీలకర్రని తీసుకోవాలి. అలాగే రెండు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అలాగే కొంచెం వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకొని వేసుకోవాలి. మన పోపు దినుసులు రెడీ పోపుకి తాలింపు వేసుకోవటానికి రెడీ అయిపోయి ఇవిలా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మన తాలింపు వేసుకోవటానికి. ఆయిల్ని కొంచెం అయితే ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుంది. మనం ఆల్రెడీ తాలింపుకి రెడీ చేసుకున్నాం కదా పోపు దినుసులు, అవన్నీ కూడా అందులో వేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్, టమాటో పేస్ట్ని అలా వేసేసుకోవాలి. అందులో వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కూడా, అంటే దగ్గర పడేటంత వరకు కూడా మనం దాన్ని హీట్ చేసుకోవాలి, బాయిల్ చేసుకోవాలి, బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం ముందుగా ఉడికించుకోలేదు కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి. దగ్గర పడాలి, మనం వాటర్ యాడ్ చేసాం కదా అదంతా దగ్గర పడాలి. దానికి సరిపడంత సాల్ట్ వేసుకొని అలా ఒకసారి కలిపేసుకోవాలి. అలా కలుపుతూ ఉంటే బాగా దగ్గర అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా అయితే మాత్రం మనకి ఉడికింది అనుకోండి టమోటా, పులుపుదనం అనేది పోతుంది. ఇలా అయితే చాలా చాలా టేస్టీ అనిపిస్తుంది. టిఫిన్స్కి మాత్రం చట్నీ ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. అలా కలిపి మొత్తం దగ్గర అయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలన్నమాట. ఇంకా మన టమోటా చట్నీ అయితే బాగా ఉడికింది అంటే, దగ్గరకు వచ్చిందంటే ఇంకా రెడీ అయిపోయినట్టే. చూడండి ఎలా ఉడుకుతుందో. మైసూర్ బజ్జీతో టమాటో చట్నీ కాంబినేషన్లో మీరు ట్రై చేయండి. ఎక్సలెంట్ టేస్ట్, అసలు సూపర్ టేస్ట్ ఉంది. మీరైతే భలే బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేస్తారు. అలాగే కొంచెం కరివేపాకు లాస్ట్లో వేసుకుని ఒకసారి అలా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకొని దగ్గర అయిన తర్వాత ఇంక మనకి రెడీ అయిపోయింది టమాటో చట్నీ. ఇలా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వంటనైతే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.